శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 16th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక కన్యా రాశి వారు కనుక మీరు గమనించినట్లయితే ప్రస్తుతానికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే ఎలాంటి బ్యాడ్ టైం అయితే ప్రెజెంట్ కన్యా రాశి వారికి అయితే లేదు. కానీ సప్తమ స్థానం లోపల శని దేవుడు రావడం వల్ల, సప్తమ స్థానంలో శని దేవుడు మీన రాశిలో ఉండడం వల్ల కన్యా రాశి వారికి కొద్దిగా జీవితం పట్ల విరక్త భావన అయితే పుట్టడం జరిగింది. కన్యా రాశి వారికి జీవితం పట్ల విరక్త భావన పుట్టడం అయితే జరిగింది. ఇప్పుడు దేని ప్రకారంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం సంక్షిప్తంగా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు. ద్వాదశ స్థానంలో కేతు ఉంటే ఏమవుద్ది, మామూలుగా స్పిరిచువల్ పరంగా చాలా బాగా చెప్తాము. కానీ అందరికి ఇలాగే జరుగుద్దా అంటే అందరికి అలా ఉండదు. అందరు స్పిరిచువల్ పరంగా అంత గ్రోత్ అయితే అవ్వరు. మరి ఎవరికి ఎలా ఉంటుంది, జాతకంలో దశ చూసుకోండి, దశ ఏది నడుస్తుంది చూడండి, దాని అనుసారంగా గోచరం తెలుసుకోండి, దాని అనుసారంగా ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ నార్మల్గా ఒక పాయింట్ చెప్తే అర్థం చేసుకోండి. మీ రాశాధిపతి బుధుడు ఉన్నాడు. బుధుడు ప్రస్తుతానికి అయితే చూసుకున్నైతే మీ రాశి నుంచి షష్ఠ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ హౌస్లో అయితే ప్రెజెంట్ గోచరం అయితే నడుస్తుంది. దీని వెంట ఎవరున్నారు, ద్వాదశ అధిపతి కూడా సూర్యుడు తోడుగా ఉన్నాడు. ఓకే, దీని వెంట ఇంకెవరున్నారు, సెకండ్ లార్డ్ కూడా తోడుగా ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా దీని వెంట, రాహు ఉన్నాడు. రాహు వెంట ఈ మూడు గ్రహాల కలయిక నడుస్తున్నాయి. రాహు వల్ల ఈ మూడు గ్రహాల కలయిక అయితే నడుస్తుంది. ఏదైనా కొద్ది మార్పు కనపడుతుందంటే మార్పు ఉంది, మార్పు చాలా గట్టిగానే కనపడుతుంది. ఇలాంటి మార్పు కాదు. దాంపత్య జీవితంలో రాబోయే రోజుల్లో చాలా మార్పులు కనపడబోతున్నాయి. ఫస్ట్, రెండోది ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం లోపల కొన్ని మార్పులు కనపడబోతున్నాయి. థర్డ్, ఎవరైతే దాంపత్య జీవితం ముందు నుంచే కొద్దిగా ఘోరంగా ఉంది, ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, ఒత్తిడిగా ఉంది, ఇబ్బందిగా ఉంది, మానసికంగా హాని పొందుతున్నారు, వాళ్ళకు కూడా ఆ ప్రకారంగానే ఉండబోతుంది. అంటే 6th హౌస్ ఇది 7th హౌస్ని ఇగ్నోర్ చేస్తుంది. 7th హౌస్కి సంబంధించిన విషయాల లోపల 6th హౌస్ చాలా బలంగా ఉండడం వల్ల 7th హౌస్ ఎదురుగా ఫెయిల్ అవుద్ది. అందుకే 7th హౌస్ ఫలితాలు మీకు రాబోయే రోజులు అంత శుభంగా అయితే ఉండవు. మరి దీనికి ఏదైనా సపోర్ట్ ఉందా అంటే ఉంది. మీ 7th లో 10th హౌస్లో కూర్చొని 6th హౌస్లో ఉన్న గ్రహాలు చూస్తున్నాడు. నవమ పంచమ యోగం అయితే నడుస్తుంది. మరి ఇది హెల్ప్ఫుల్ అవుతుందా అంటే చూడండి, మీకు ఒక మాట చెప్తాను. ఇలాంటి టైం లోపల జాతకం చాలా ఉపయోగం పడుద్ది. దశ ఏది నడుస్తుంది చూడండి. మేము ముందుగా మీకు దశ ఏది నడుస్తుంది చూడండి. నడుస్తున్న దశకి గోచరం లోపల దేవుగురు బృహస్పతి కనుక దృష్టి సంబంధం ఉన్నట్లయితే పర్వాలేదు, భయపడకండి, గురువు మిమ్మల్ని కాపాడుతాడు. జాతకంలో గురువు వదిలేసి శని కావచ్చు, రావు కావచ్చు సపోర్ట్ కనుక ఉన్నట్లయితే తీసుకోబోయే నిర్ణయాలు కొద్దిగా విచిత్రంగా ఉంటాయి. మనల్ని ఉపాయకారం కన్నా అపాయకారం ఎక్కువ జరుగుతుంటుంది. మంచి చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ చెడు జరుగుతుంది చూడండి, ఆ ప్రకారంగా అవుతుంటుంది మనకి. సో చెప్పాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే తెలుసుకోండి, 7th హౌస్ని ఇగ్నోర్ చేస్తుంది 6th హౌస్ బలం ఎక్కువ ఉండడం వల్ల రాబోయే రోజుల్లో జాబ్ ఎవరైతే చేస్తున్నారో, జాబ్ లోపల ప్రమోషన్ వెతుకుతున్నారో వాళ్ళకి జాబ్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి రాబోయే రోజుల్లో అయితే కన్యా రాశి వారికి ఒక గ్రోత్ అయితే 100% కనపడుతుంది. రెండో విషయం ఏంటంటే ఎవరైతే ఇతపూర్వం డిసిప్లిన్లో లేకుండేనో, ఎవరైతే ఇతపూర్వం కొద్దిగా చాలా అనాసక్తిగా ఎవరైతే ఉండేనో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొద్దిగా ఆసక్తి ఎక్కువగా పెరగబోతుంది. ఈ ఆసక్తి ఎక్కువ పెరుగుతే ఏమో తెలుసుకోండి, మనిషి కోరిక పుట్టుద్ది, కోరిక పుట్టడం వల్ల కోపం కూడా పుట్టుద్ది, ఈ కోపం పుట్టడం వల్ల అవతల వ్యక్తిని శత్రుగా భావించి సంబంధాలు దూరం చేసుకుంటారు. మీకు చాలా సింపుల్ పాయింట్ చెప్తా, 6th హౌస్ బలంగా ఉంటే 7th హౌస్ ఇగ్నోర్ ఎందుకు అవుద్ది. అవతల వ్యక్తి పట్ల కనుక శత్రుత్వం పెరిగినట్లయితే మనం ఎవరితో ఎప్పుడు అంత ఈజీగా సరళంగా అయితే అస్సలు ఉండలేము. కానీ 6th హౌస్ బలంగా ఉన్నట్లయితే కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అందులో బయటపడే మార్గాలు అయితే మీకు దక్కుతాయి.
రెండోది ఏంటంటే అప్పుల బాధలో కనుక చాలా ఇరికిపోయి ఉన్నట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్స్ అయితే మీకు కనపడతాయి. థర్డ్ పాయింట్ అంటే పోలీస్ కేసు, కోర్ట్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటు పక్క నుంచి కొద్దిగా జడ్జ్మెంట్స్ మీ పక్షాన అయితే ఉంటాయి. ఇది కేవలం ఈ టైం వరకే కనబడుతుంది. 28th ఫిబ్రవరి వరకు ఉంది. దాని తర్వాత మళ్ళీ 3rd మార్చికి మళ్ళీ గ్రహస్థితిని మళ్ళీ మారబోతున్నాయి. శుక్రుడు అప్పుడు రాశి వదిలేసి అప్పుడు మళ్ళీ మీన రాశిలో వెళ్ళి శని వెంట వెళ్తాడు. ఆ టైంలో మళ్ళీ నక్షత్ర పరివర్తన జరుగుద్ది. మీరు గమనించినట్లయితే ఈ కుజుడు ఏదైతే ప్రెజెంట్ మిమ్మల్ని చాలా కోపము, ఆవేశన, ఒత్తిడి పెడుతున్నాడో మంత్ ఎండింగ్ లోపల ఈ కుజుడు కూడా 6th హౌస్లో వెళ్ళి మీకు కోపాన్ని కూడా తగ్గించేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి ఏదైతే ఉందో మంత్ ఎండింగ్ నుంచి కొద్దిగా బెటర్ అని చెప్పుకోండి. కానీ అంతవరకు ఏదైతే సమయం ఉందో ఇది కొద్దిగా మీకు ఒత్తిడి పరంగా ఉంటుంది, కొద్దిగా ఖర్చుల పరంగా ఉంటుంది, నిద్ర లేని స్థితిలో కూడా మీరు చూడాల్సి వస్తుంది. స్పెషల్లీ కనుక చూసుకున్నట్లయితే ఈ సమయ కాలం మీకు 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. 3 విషయాలు జాగ్రత్తగా. ఎవరి ఆర్థిక వ్యవహారాల లోపల మధ్యలో వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే హెల్ప్ చేయడం కావచ్చు, గ్యారంటీగా కావచ్చు, ఏ విధంగానే కావచ్చు. మధ్యలో వెళ్ళినట్లయితే అది 100% ఆటోమేటిక్గా మీకు వచ్చి అతుక్కుంటుంది. రెండోది, క్షమించండి మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఈ సమయ కాలం లోపల విశేషంగా హామీ ఎవరికి మీరు ఇవ్వకూడదు. నేను భవిష్యత్తులో ఇది చేస్తాను, నేను ఉండాను అందుగా ఇలాంటివైనా చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే ఇబ్బందులు అవుతాయి. ఒకవేళ ముందు నుంచి దీనికి సంబంధించిన నైతికంగా ఏమైనా ప్రక్రియలు నడుస్తున్నట్లయితే ప్రభుత్వం పట్ల ఉంచాలా అక్కడ కొద్దిగా మీకు గెలుపు అయితే కనపడుతుంది. కానీ అందులో కొన్ని ఖర్చులు కూడా మీ పక్షాన్ని ఎక్కువగా ఉండబోతున్నాయి. థర్డ్ పాయింట్, ఈ సమయ కాలం లోపల ఈ పంచగ్రహ కూటమి కూడా రాబోయే రోజుల్లో దానికి సంబంధించి ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఈ సమయ కాలం లోపల విశేషంగా మీ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీరు ఎక్కువగా చర్చ అస్సలు ఎక్కడ చేయకూడదు. ఈ 3 విషయాలు కనుక మీరు చాలా సరిగ్గా పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో కొద్దిగా బెస్ట్ అని చెప్పే కన్నా గుడ్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించి మీకు 2 అయితే 100% రాబోయే రోజుల్లో అవుతాయి. ఒకటి ఏంటంటే గొంతుకి సంబంధించిన సమస్య వచ్చుద్ది. గొంతుకి సంబంధించిన సమస్య 100% మీకు వచ్చుద్ది, మీరు చూడండి. రెండోది ఏంటంటే ఈ సమయ కాలం లోపల మీరు ఏ వస్తువు తిన్నా ఎలా తిన్నా దానికి సంబంధించిన రుచి తెలియదు. రుచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు రుచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే అది ఇంత అంత అని చెప్పలేము, చాలా ఉంటాయి. చాలా మీరు తిన్నది మీకు సరిగ్గా ఒంటికి ఎక్కదు, తింటుంది మీకు సరిగ్గా బాడీకి అనిపించదు, టేస్టీగా అనిపించదు. ఫుడ్ పట్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫుడ్ పట్ల మీకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఇది హెల్త్ లోపల కొద్దిగా కేర్ అయితే మీరు తీసుకోవాలి. స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సాత్వికంగా భోజనం చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. తామసికమైన ఏమైనా మీరు తీసుకున్నట్లయితే స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 100% మీకు రాబోయే రోజులు చూడగలుగుతారు. వెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది, వెల్త్ పరంగా బాగుందా లేదా, వెల్త్ పరంగా రాబోయే రోజుల్లో కన్యా రాశి వారు కొద్దిగా అప్పు చేయబోతున్నారు.
వెల్త్ పరంగా రాబోయే రోజుల్లో కన్యా రాశి వారు కొన్ని చోట్ల అప్పు చేయబోతున్నారు. ఎందుకు అప్పు చేయబోతున్నారు? పూర్వం ఉన్న అప్పుని తీర్చడానికి ఇంకో కొత్త అప్పు అయితే చేయబోతున్నారు. ఇది చేస్తున్నారా, చేయట్లేదా రాబోయే రోజుల్లో కన్యా రాశి వారు తెలుసుకోగలుగుతారు. అని బిజినెస్ చేసేవారికి ఈ సమయకాలం లోపల కొద్దిగా డౌన్‌ఫాల్ అయితే కనపడతది. ఓకే. జాబ్ చేసేవారికి చాలా బాగుంది. ఎవరైతే సర్విస్ ఓరియెంటెడ్ బిజినెస్ ఉందో, ఎవరైతే సర్విస్ జాబ్ చేస్తున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారికి చెప్పాల్సిన అవసరం చాలా బెస్ట్ అయితే టైం కనపడుతుంది. కొద్దిగా ఎవరిదైనా పెద్దవారి సలహా తీసుకోండి. అంటే సహకారం తీసుకోండి. ప్రభుత్వం కావచ్చు, రాజకీయ క్షేత్రం నుంచి కొద్దిగా సపోర్ట్ తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉండబోతుంది. బిజినెస్ పరంగా ఎలా ఉంది? నాట్ గుడ్, నాట్ బ్యాడ్, నార్మల్, న్యూట్రల్‌గా ఉంటది. నన్ను గనుక మీరు అడిగినట్లయితే ఒక మాట చెప్తా వినుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా పెట్టండి. దాన్ని అలాగే ఉండనివ్వండి. మీ బిజినెస్ ఎలా ఉంది దాన్ని అలాగే ఉండనివ్వండి. కానీ మీరు ఏదైతే పబ్లిక్‌కి ఇస్తున్న సర్వీస్ ఉందో అందులో కొద్దిగా మార్పు చేయండి. బిజినెస్ ఓకే పర్వాలేదు. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ బానే ఉంటది. కొద్దిగా కోపం లోపల మాట్లాడిన మాటల వల్లనే సంబంధాలు చిన్న చిన్న విషయాలకి మరీ పెద్దయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. అవి కొద్దిగా ఛాలెంజెస్ కూడా మీరు చూడగలుగుతారు. అంటే ఛాలెంజింగ్ అని కారణం ఎందుకని తెలుసుకోండి. సెకండ్ లార్డ్ వెంట రాహు ఉన్నాడు. సో ఇది కొద్దిగా తీవ్రంగా అనేది పరిణామాలు అనేది మీరు చూడగలుగుతారు. అలానే మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే గమనించుకోండి. మీరు ఒక మనిషి అయితే అవతల వాడి వ్యక్తి కూడా ఒక మనిషే. సో మీకెలా భావనలు ఉంటే అవతల వ్యక్తి కూడా అలాంటి భావనలే ఉంటాయి. కానీ మీకు అనిపించవచ్చు నేనేం చేయకపోయినా అవతల వ్యక్తి నాపై వచ్చి హామీ చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? మీ ఏ తప్పు చేయకపోయినా అవతల వ్యక్తి వచ్చి మిమ్మల్ని హామీ చేస్తున్నట్లయితే 100% ఆన్ ది స్పాట్ లోపల ఆ రోజు కావచ్చు, మరుసటి రోజు కావచ్చు, ఆ వ్యక్తి కూడా ఆ ప్రకారంగానే హాని 100% జరుగుతది. కానీ దానికి శిక్ష మీరు వాక్కుతో ఇచ్చినట్లయితే ఫ్యూచర్ మీకు దెబ్బతింటది. ఇది తెలుసుకోండి. గెయిన్స్ ఏవైనా ఉన్నాయా? గెయిన్స్ ఈ నెల లోపల అంత గెయిన్స్ అయితే లేవు. కానీ స్ట్రగల్ చాలా ఎక్కువ కనపడుతుంది. మంచి కష్టపడండి. కానీ ఈసారి చేస్తున్న కష్టం అయితే ఫెయిల్ అయితే అవ్వదు. ఇంతకీ ఎవరి గొడవలు అస్సలు మధ్యలో వెళ్ళకండి. మీరేదైనా నడుస్తున్నట్లయితే ఎవరిదైనా సహకారం తీసుకోండి. వేరే వాళ్ళ దానిలో మీరు కనుక వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బందులు అవుతాయి. రెండో విషయం, భోజనం చాలా నియంత్రణగా పెట్టుకోండి. చాలా నియంత్రమైన భోజనం తీసుకోవడానికి ప్రయత్నించండి. భోజనం నియంత్రణలు కనుక లేకపోయినట్లయితే ఇబ్బందులు అవుతాయి. ఇది కన్యా రాశి వారు చూడండి, కన్యా లగ్నం వారు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందంటే 100% అవసరం ఉంది. మన ఛానల్ లోపల ప్లేలిస్ట్ లోపల 2026 పరిహారాల గురించి చెప్పడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. సంవత్సరం మొత్తం అవి మీరు చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. కుదిరినట్లయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.